ప్రతికూల పరిస్థితుల్లో కూడా వర్ధిల్లటం అన్నది క్రైస్తవ జీవితంలో మనకు కనబడతా ఉంటుంది. ఆ విధంగా వర్ధిల్లినటువంటి సందర్భాలు ఉన్నాయి. వర్ధిల్లటానికి కారణాల గురించి కూడా మనం ధ్యానం చేయగలుగుతాం. ఏం చేస్తే వర్ధిల్లుతామని అనుకుంటున్నారు మీరు? దేవుని ఆశ్రయిస్తే వర్ధిల్లుతారు. వెరీ గుడ్. దేవుని స్తుతిస్తే వర్ధిల్లుతాం. మందిరంలో నాటబడితే వర్ధిల్లుతారు. 92 కీర్తన ఏమని చెప్పింది? 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం. ఉజ్జియా ఆశ్రయించి వర్ధిల్లాడు. వెరీ గుడ్. వాక్యానుసారంగా జీవిస్తే వర్ధిల్లుతారు. ఏ కార్యమైనా హృదయపూర్వకంగా జరిగించే వాళ్ళు వర్ధిల్లుతారు. అది హిజ్కియా జీవితంలో దేవుని పనిని 31వ అధ్యాయం అది కదా. ద్వితీయోపదేశకాండం 2వ ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం 21 వచ్చిన అనుకుంటా. 30, 21, 31, 20. యథార్థంగా ఉన్నవారు వర్ధిల్లుతారు. కీర్తనలో ఉంది, సామెతల్లో ఉంది. వెరీ గుడ్. సరే, అన్నీ తెలిసి నీతిమంతులు వర్ధిల్లుతారు. సరే, మంచిది. ఇవన్నీ తెలుసు కాబట్టి ఒక 3 చెబుతాను. మనకు టైం, మళ్ళీ నేను ఇంకో చోటికి వెళ్ళాలి. 3 చెబుతాను. ఒకటి, దేవుని నమ్మటం మొదటిగా. రెండవది, దేవుడు చెప్పిన మాట వినటం. మూడవది, ప్రార్థన ద్వారాగా. 3 విషయాలు ఈరోజు నేర్చుకుందాం. గతంలో కొన్ని నేర్చుకున్నాం కాబట్టి మీరు చెప్పారు, దాదాపుగా అవన్నీ వాస్తవమే, బైబిల్లో ఉన్న మాటలే, సొంత ఏం కాదు. ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడంటే, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తాను అని దేవుడు చెప్పాడు. ఈ మాటను అబ్రహాం గారు నమ్మాడు. దేవుడు చేసిన వాగ్దానాన్ని అబ్రహాం నమ్మాడు కాబట్టి వాగ్దాన ఫలం పొందాడు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు చెప్పాడు. 6వ అధ్యాయం చూస్తే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. దేవుడు తన తోడుతో ప్రమాణం చేశాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తానని అబ్రహాం గారితో చెప్పాడు. ఆ మాటను నమ్మినటువంటి అబ్రహాం గారు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలాన్ని పొందాడు. నమ్మిన వాళ్ళు వాగ్దాన ఫలం పొందగలరు, వాగ్దాన ఫలం చూడగలరు. మీకు వచ్చిన వాగ్దానాలు ఈ సంవత్సరం మీరు నమ్మగలిగితే ఆ వాగ్దాన ఫలాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానాన్ని ఫలాన్ని పొందుతారు. ఆ విషయాన్ని మనం చూస్తాం. రోమీయులకు కూడా ఏం రాశాడండి పౌలు గారు? 4వ అధ్యాయం 20వ వచనం. దేవుడు చేసిన వాగ్దానం గురించి సందేహించక దేవుని మహిమపరిచి సమర్థుడని రూఢిగా విశ్వసించాడు కాబట్టి బలం పొందాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు అవిశ్వాసంతో సందేహించమాకండి, నమ్మకంతో ఉండండి. తప్పనిసరిగా వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దేవుడు చెప్పేవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలా నమ్మగలిగిన వారే వాగ్దానాన్ని పట్టుకోగలుగుతారని కూడా హెబ్రీ పత్రికలోనే రాశాడు పౌలు గారు. 10వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. నమ్మదగినవాడు తప్పనిసరిగా మనం పొందుకుంటాం. ఎందుకంటే వాగ్దానం చేసిన ఆయన అది నాయకుల వాగ్దానాలు లాగంటివి కాదు. దేవుడు చేసే వాగ్దానాలు కొందరు నెరవేరుస్తారు, కొందరు నెరవేర్చరు. కానీ దేవుడు వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడని. ఇస్సాకుతో కూడా దేవుడు ఏం చెప్పాడంటే,
26వ అధ్యాయము ఆదికాండం 2-3 వచనాల్లో చూద్దాం. దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, నేను నీతో చెప్పినట్లుగా ఇక్కడే ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తే ఆ మాట నమ్మిన ఇస్సాకు అక్కడే ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు, నూరంతలుగా ఫలం పొందగలిగాడు ఇస్సాకు. 12వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని ఆశీర్వాదం వల్ల నూరంతల ఫలం పొందాడు, గొప్పవాడు కూడా అయ్యాడు. ఆ వాగ్దానం నమ్మాడు. దేవుడు ఇస్సాకుతో ఏదైతే చెప్పాడో అది జరుగుతుందని ఇస్సాకు నమ్మాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఇస్సాకు పొందుకోగలిగాడు, క్రమంగా అభివృద్ధి పొందగలిగాడు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఇంకా ఇస్సాకు దేవుని నమ్మి మరి దేవుడు తోడుగా ఉండటాన్ని చూశాడు. నిశ్చయముగా దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. అక్కడ ఆయన ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు సేనాధిపతి అయిన పీకోలు కూడా ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని వారు కూడా చూడగలిగారు. 28వ వచనం అనుకుంటూ చూడండి. నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, మేము చూశాము అని వాళ్ళు కూడా అన్నారు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండటం ఈ సంవత్సరంలో మనం చూడాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఈ సంవత్సరంలో మన పట్ల జరగాలి. కాబట్టి నమ్మకంగా ఉంటే, దావీదుకు చెప్పిన మాటలు కూడా దావీదు నమ్మాడు, విశ్వసించాడు. నీ కుమారుడు మందిరం కట్టిస్తాడు అని చెప్పాడు. దాన్ని నమ్మి ఆయన కూడా కొంత దాచిపెట్టాడు. అవన్నీ నెరవేరిన తర్వాత సొలొమోను దావీదు గురించి చెప్తాడు, దేవునితో ప్రార్థన చేస్తాడు. మాట రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 24వ వచనం చూస్తే ఇక్కడ ఉంటుంది. ఈరోజు నెరవేర్చి ఉన్నాం, దాన్ని మేము చూడగలిగాం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు నిజంగా నెరవేర్చబడతాయి, వాటిని మనం పొందుకుంటాం, చూస్తాం తప్పనిసరిగా. ఈ సంవత్సరంలో అట్టి ధన్యతను దేవుడు అనుగ్రహించునుగాక. ఇది నమ్మటం వల్ల కార్యాలు జరుగుతాయి. రెండవదిగా దేవుని మాట వినటం ద్వారా మనం ఈ సంవత్సరం అద్భుతాలు చూస్తాం, వర్ధిల్లటాన్ని చూస్తాం, వాగ్దానాలు నెరవేరటం చూస్తాం, అదేవిధంగా అద్భుతాలు కూడా మనం చూస్తాం. పెండ్లి విందులో కనానులో ఏం జరిగింది? ద్రాక్షరసం అయిపోయింది. మరియమ్మ గారు యేసు ప్రభు వారికి చెప్పింది, నా సమయం ఇంకా రాలేదు కదమ్మా అని యేసు ప్రభు వారు అన్నప్పటికీ మరియమ్మ గారు పరిచారికలు చూసి యేసు ప్రభు వారు ఏం చెప్తారో దాన్ని చేయమని వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయింది మరియమ్మ గారు. ఇప్పుడు యేసు ప్రభు వారు పరిచారికులతో చెప్పారు, అక్కడ ఉన్న 6 రాతి బాణలను నీళ్లతో నింపమని చెప్పారు. 7వ వచనంలో ఉంటుంది, యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. ఆ 6 రాతి బాణలను నీళ్లతో నింపమని యేసు ప్రభు వారు పరిచారకులకు చెప్పారు. వారు యేసు ప్రభు వారు మాట విని ఆ నీళ్లతో ఆ 6 రాతి బాణలను అంచుటి వరకు నింపారు. ఇప్పుడు మరలా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నిండినయ్యా అని చెప్పారు. అయితే మీరు ఇప్పుడు హిందూ ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి పోయిండి అని చెప్పాడు. అదేంటంటే మనం నీళ్ళు కదా పోసాం, హిందూ ప్రధాని దగ్గరికి ఎట్లా తీసుకెళ్తా అనుకోలే వాళ్ళు. ఏం సందేహించాల, యేసు ప్రభు వారు చెప్పాడు అని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆ విందు ప్రధాని రుచి చూచినప్పుడు ఎంత మధురంగా ఉంది. గతంలో అంతకుముందు అయిపోయిన ద్రాక్షారసము కన్నా కూడా ఇది ఎక్కువగా ఉంది. అందరూ ఏం చేస్తారంటే మొదట
కొంచెం చిక్కని వేస్తారు, మంచిగా రుచి కలిగింది వేస్తారు, వస్తారు. జనాలు ఎక్కుతా ఉంటే పప్పు సాంబార్ అవుతుంది. మజ్జిగ పలుసులు అవుతాయి. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుసులు అని సామెత చెబుతారు కదా. లాస్ట్లో మత్తులో ఉన్నప్పుడు జబ్బు రసం ఇస్తారు, పనికి మాలింది ఇస్తారు. కానీ నువ్వు అలా చేయలేదు. మొదట ఇచ్చిన రసం కన్నా కూడా ఇప్పుడు ఇచ్చింది ఎంతో మధురంగా ఉంది అని ఆయన పొగిడాడు విందు ప్రధాని. ఈ అద్భుతము, ఈ సంఘటన ఎవరికి తెలుసు? ఆ పరిచారకులకే తెలుసు. అక్కడ 9వ వచనం అనుకుంటూ చూడండి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నీళ్లు ముంచి వెళ్ళిన పరిచారకులకే తెలిసింది, కానీ ఇంకెవరికి తెలియదు. వాళ్ళు చూడగలిగారు, దేవుని మాట విని అద్భుతాన్ని చూడగలిగారు. నీళ్లు ద్రాక్షారసంగా మారటం, దేవుని మహిమను ఆ మాట విన్న వాళ్ళు చూడగలిగారు. కదమ వాళ్ళకేం తెలుసు? వీళ్ళు నీళ్ళు పోసిన సంగతి తెలియదు, నీళ్ళు ముంచుకొచ్చి పోసింది ద్రాక్షారసం అడిగిన వాళ్ళందరికీ నీళ్ళు పోతున్నారు ఆ సంగతి తెలియదు. కానీ అవి ద్రాక్షారసంగా మధురంగా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు తన మహిమను బయలుపరిచాడని 11వ వచనంలో మనం చూస్తాం. దేవుడు తన మహిమ ద్వారాగా, యేసు ప్రభువు వారు మహిమ కలిగిన దేవుడు కదా. దేవునికి స్తోత్రం. తన మహిమ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేశారు, స్వస్థత కార్యాలు చేశారు కదా. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చారు, పాపుల్ని నీతిమంతులుగా మార్చారు. ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. తర్వాత చేపలు పడుతున్న జాలరుల దగ్గరికి యేసు ప్రభువు వారు వెళ్ళారు. వారితో ఏమన్నారో చూద్దాం. అయ్యా, మీరు చేపలు కాదు పట్టాల్సింది, మీరు మనుషులు పట్టే జాలర్లుగా నేను చేస్తాను, కాబట్టి నన్ను వెంబడించండి అని యేసు ప్రభువు చెప్పారు. అరే, మా వృత్తే ఇదండి, నిన్నెంబడిస్తే మా కుటుంబాలు ఎలా బతుకుతాయి? అందుట్లో ఈ పడవలు, ఈ వలలు చాలా ఖరీదు గలవి, వీటి విడిచిపెట్టి మేము ఎలా వస్తాం? తర్వాత అమ్మి ఒక వారం రోజులు చూసుకున్న తర్వాత అమ్మకానికి పెట్టి వచ్చిన తర్వాత మేము వస్తామలే అల్లవాళ్ళు. మార్కు సువార్తలో చూద్దాం, 1వ అధ్యాయము 17వ వచనం. నా ఎంబటి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని చేపలు పడుతున్న జాలరులతో యేసు ప్రభువు చెప్పాడు. వెంటనే వలల్ని విడిచిపెట్టేశారు, దోణుల్ని విడిచిపెట్టేశారు, ఆయన పడేశారు. ఇక ఇంతో మాకు సంబంధమే లేదన్నట్టు ఆయన మాటను నమ్మారు. ఇక మనం పట్టాల్సింది చేపలం కాదురా, మనుషుల్ని అని వారు యేసు ప్రభువుని వెంబడించి అనేక వేల మందిని రక్షణలోకి నడిపించారు. భూలోకాన్ని సైతం తలకిందులు చేసేవారుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. వారు ఆ కార్యాలను చూడగలిగారు కదా. కాబట్టి దేవుని మాట వింటే అద్భుత రీతిగా అక్కడ కార్యం జరగటం చూశారు. ఇక్కడ మనుషులు పట్టబడటం చూశారు. జాలర్లు చేపలనే పడతారు కానీ మనుషులు పడతారా? కానీ ఇక్కడ మనుషులు పట్టడం కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వారు రాత్రంతా ప్రయాసపడి చేపలు పట్టారు, ఏమీ దొరకలేదు. ఒడ్డుకొచ్చారు, దోణిలు ఆడబెట్టేశారు, ఆ వలలు గుంజుకుంటూ వాటికి శుభ్రం చేసుకుంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, నిరాశతో ఉన్నారు. యేసు ప్రభువు అటుకు వచ్చారు, పేతురుని అడిగి పేతురు దోణిలో ఎక్కి సువార్త ప్రకటించారు. తర్వాత పేతురుతో చెప్పాడు, దోణెను లోపలికి నడిపించుమని. అప్పుడు పేతురు ఏమన్నాడంటే 5వ అధ్యాయం లోకా సువార్త 5వ వచనం చదువుదాం. అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం,
ఏమి దొరకలేదు. అయినా కూడా నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున మేము చేస్తున్నామని వలలు వేశారు. విస్తారమైన చేపలు పట్టగలిగారు. దేవునికి స్తోత్రం. వలలు పిగిలిపోయే పరిస్థితి వస్తే సంగిలు చేసి పిలిచారు. ఒక దోణి నిండింది, రెండో దోణి కూడా 2 దోణులు మునుగునట్లుగా విస్తారమైన చేపలు పట్టగలిగారు. అద్భుతాన్ని చూశారు కదా. ఎన్ని చేపలు పడి ఉంటే 2 దోణులు నిండి అంటే కదా. దేవునికి స్తోత్రం. దేవుని మాట వినండి. ఈ సంవత్సరంలో మీరు విస్తారమైన దీవెనలు చూస్తారు, పొందుకుంటారు. మన గృహాలు నింపబడతాయి దేవుని ఆశీర్వాదాల చేత, చేపల ద్వారా కాదు. కాబట్టి దేవుని మాట వినండి, దేవుణ్ణి నమ్మండి. మీరు దేవుని కార్యాలు అనుభవించండి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవది, ప్రార్థన చేయటం వల్ల కూడా కార్యాలు జరుగుతాయి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 26వ అధ్యాయము 25వ వచనం, ఆదికాండం. ఇస్సాకు అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. గెరారు దేశంలోనే ఒక బలిపీఠాన్ని కట్టాడు. అక్కడ దేవుని నామమున ప్రార్థన చేశాడు. అప్పుడు గుడారం వేసుకున్నాడు. అక్కడ వాళ్ళ దాసులు, ఇస్సాకు దాసులు అక్కడ ఒక బావిని తవ్వారు. ఆ బావి మాది అని వాళ్ళు ఎవరు జగడమారలేదు. వాళ్ళు వచ్చి ఇస్సాకుతో ఏం చెప్పారంటే 32వ వచనంలో, మేము ఇక్కడ బావి తవ్వామండి, అక్కడ నీళ్లు కనపడ్డాయి, నీళ్లు దొరికినాయి, అదే షాబ. ఇప్పుడు దాని పేరు బెయేర్షెబ. షాబా అని పేరు పెట్టారు. అప్పుడు ఆ ఊరికి ఏమొచ్చింది పేరు? బెయేర్షెబ అని పేరు వచ్చింది. ఆ విధంగా ప్రార్థన ద్వారా వారు నీళ్లను చూడగలిగారు, బావి తవ్వగలిగారు, బావిలో నీళ్లు పొందుకోగలిగారు. దాన్ని ఎవరు జగడమాడి తీసుకోలేదు. అంతకుముందు అవన్నీ కూడా తోవిని అన్నీ కూడా వారు జగడమాడి తీసుకున్నారు ఫిలిస్తీన్లు, కానీ ఇది మాత్రము తీసుకోలేకపోయారు. అంతకుముందు ప్రార్థన అన్నది చేయలేదు, ఇక్కడ ప్రార్థన చేశాడు. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది ఇస్సాకు అంటే అబ్రహాము నుండే వచ్చింది. అబ్రహాము ఊరు నుంచి, కల్దీల ఊరు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు దేవుని పేరట ప్రార్థన చేసేవాడు, బలిపీఠం కట్టేవాడు. ఆ విషయాలు 19వ అధ్యాయంలో ఉన్నాయి, 13వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఆదికాండం 12, 13 అధ్యాయాల్లో బలిపీఠం కట్టిన సంఘటనలు ఉన్నాయి. వచ్చిన చెప్పనా? 12వ అధ్యాయం 7వ వచనం. అక్కడ కూడా కట్టాడు. 13లో కూడా 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మామ్రే దగ్గరున్న సింధూర్ వృక్షం కాడ దిగి అక్కడ బలిపీఠం కట్టేవాడు. ఇట్లా బలిపీఠం కట్టడం అన్నది అబ్రహాము తండ్రిని చూసి కుమారుడు నేర్చుకున్నాడు. ప్రార్థనా బలిపీఠాలు చాలా అవసరమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము వారసుడు కోసం ప్రార్థన చేసి పొందుకున్నాడు. సొదొమ గొమొర్రాల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు 10 మంది ఉన్నా రక్షించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. 19వ అధ్యాయము ఆదికాండం 29వ వచనంలో ఉంటుంది మాట, మైదాన పట్టణములైన సొదొమ గొమొర్రాలను నాశనం చేసేటప్పుడు దేవుడు అబ్రహాము చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని లోతుని తప్పించాడు.
దేవునికి స్తోత్రం. లోతు నశించుకోకుండా తప్పించినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. అది అబ్రహాము ప్రార్థన ఫలితం. అబీమెలెకు నిమిత్తం, ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు నిమిత్తం కూడా అబ్రహాము ప్రార్థన చేస్తే వారిని బాగు చేసి వారికి సంతానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లేయాలు, రాహేలు వాళ్ళు ప్రార్థన చేసి సంతానాన్ని పొందగలిగారు. అన్న కూడా ప్రార్థన చేసి సంతానాన్ని పొందగలిగింది. మోషే గారు ప్రార్థన చేసి తెగుళ్ళు ఆపగలిగాడు. మిరియామును స్వస్థపరిచాడు. యెహోషువ ప్రార్థన చేసి సూర్యచంద్రులను ఆపగలిగాడు. యెహోషాపాతు రాజు ప్రార్థన చేసి సైన్యాన్ని జయించగలిగాడు కదా. ఏలియా ప్రార్థన చేసి ఆకాశాన్ని మూయగలిగాడు, ఆకాశాన్ని తెరవగలిగాడు. దావీదు ప్రార్థన చేసి క్షమాపణ పొందుకోగలిగాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చూశారు భక్తులందరూ కూడా, ఫలాలు పొందుకున్నారు భక్తులందరూ కూడా. మనం కూడా ఈ సంవత్సరం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. సంఘానికి ఉండవలసినటువంటి గొప్ప విధానం ఏమిటంటే అత్యాశక్తి కలిగిన ప్రార్థన కలిగి ఉండటం సంఘం యొక్క స్వభావం కదా. ఆనాడు సంఘము అత్యాశక్తిగా ప్రార్థన చేయటం వల్ల బంధకాల నుంచి విడుదల పొందిన పేతురు గారి జీవితం గురించి మనకు తెలుసు. కాబట్టి సంవత్సరంలో శోధనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయమని యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి ప్రార్థన చాలా అవసరం. పౌలు గారు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేతును కదా, మనసుతోనూ ప్రార్థన చేతును అని చెప్తాడు కదా. కాబట్టి ప్రార్థన అవసరం, చాలా అవసరం. ఈ అనుభవం మీకు ఎప్పుడన్నా ఉందా? నేను రాత్రులు ప్రార్థన చేసినప్పుడు అట్టాయం చేస్తా. నేను నిద్రపోతానే ఉంటా, ప్రార్థన చేసేస్తా ఉంటా. ఎవరన్నా ప్రార్థన చేయని, ఎవరన్నా ఫోన్ చేయని, లారీలో ఫోన్ చేసినా కూడా మెలకుగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. కానీ నిద్రలో ప్రార్థన చేసేటప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతానే కానీ ప్రార్థన మాత్రం చేసేస్తూ ఉంటా, ఎవరు చేసినా కూడా. కాకపోతే వీళ్ళ ప్రార్థన వాళ్ళ ప్రార్థన తేడా చేస్తే పాస్టర్ గారు నిద్ర చేసాడు అనుకుంటారు. కానీ మనసులో ఉంటాయి కాబట్టి ఎవరి అవసరాలు మంచి నిద్రలో లేపినప్పుడు ఎవరికి అంత అర్థం కాదు కదా. కొంత కంగారు కలిగిస్తారు. నాకు అది లేదు. ఏ టైం అయినా సరే ప్రార్థన చేస్తే ఎవరు ఫోన్ చేసినా సరే వాళ్ళ విషయం అంతా కూడా నా మైండ్లో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు చెప్పిన విషయం మీద ప్రార్థన వెళ్ళిపోతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. అలా మనం అలవాటు చేసుకోవటం చాలా మంచిది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అలా మనం ఈ మూడింటిని మనం సంవత్సరంలో ఎక్కువగా పాటించి దేవుడి నుంచి గొప్ప కార్యాలు పొందాలని, అద్భుతాలు చూడాలని, విస్తారమైన ఫలాలు పొందాలని, వాగ్దాన ఫలం అనుభవించాలని తెలియచేస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. మీరు ఒకరు ప్రార్థన చేయండి, నేను తర్వాత సంఘం గురించి